కృష్ణ అదేవిధంగా గుంటూరు డెల్టాకి తెలుగుదేశం పార్టీ మార్చ్ 2019 నాటికి నీళ్లు తీసుకొస్తున్న సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను. వచ్చి 70 సంవత్సరాలైనా ఇంకా మన దగ్గర సిమెంట్ రోడ్లు లేవు, వీధి దీపాలు లేవు, డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పూర్తవలేదు, అంతెందుకు మనకి డంప్ యార్డ్లు కూడా లేని పరిస్థితి. అందుకే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కరెక్ట్గా 3.5 సంవత్సరాలైంది. ఈ 3.5 సంవత్సరాల్లో గ్రామాల్లో దాదాపు 14,000 కిలోమీటర్లు 14,000 కిలోమీటర్స్ సీసీ రోడ్ వేస్తాం జరిగింది. ఈ మధ్యన వెళ్ళారండి, ఊరికి చేతులు పైకెత్తండి, మిగతా అందరూ పట్టుకెళ్ళాలి. నేను వెళ్ళాలి, మీరు చూసారా? సీసీ రోడ్లు వేసావా? వేసారండి. యుద్ధ ప్రాతిపదికంగా చేస్తున్నాం. పంచాయతీ బిల్డింగ్లు పూర్తి చేస్తున్నాం, అంగన్వాడీ బిల్డింగ్లు పూర్తి చేస్తున్నాం. అంతేకాదు, నేను మంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే చెప్పారు, తాగునీటి సమస్యను పరిష్కారం చేయాలన్నారు. నేను అనుకున్నా 70 సంవత్సరాల నుంచి అవ్వలేదు, ఇప్పుడు నన్ను చేయమంటారు ఏంటి? నాకు 15,000 crores 15,000 కోట్లు ప్రాజెక్టులు ఈరోజు మనం చేపడుతున్నాం. జూన్ లోపల కృష్ణా వెస్ట్ గోదావరిలో అన్ని ఇళ్ళకి నీటి కుళాయి పోతున్నాం. ఇంటింటి కుళాయి, ఇంటికి కుళాయి పోతున్నాం. అభివృద్ధి కోసం మీ ప్రభుత్వం 12,590 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం జరిగింది. 12,950 కోట్లు ఎవ్వరు ఉంచలేని పరిస్థితి మనం చేస్తున్నాం. ఇట్లా అనేక కార్యక్రమాలు యుద్ధ ప్రాతిపదికంగా గ్రామీణ అభివృద్ధిలో కూడా మేము ముందరికి వెళ్తున్నాం. మీ అందరి సహకారం చాలా అవసరం. ఈ స్మార్ట్ విలేజ్ కార్యక్రమం వాస్తవంగా అనుకున్న లెవెల్లో జరగలేదు, లోపాలు మాలో ఉన్నాయి. అందుకే ఆ డిపార్ట్మెంట్ ని కూడా ప్లానింగ్ బోర్డు నుంచి నాకు ట్రాన్స్ఫర్ చేయమని నేను కోరటం కూడా జరిగింది. ఇప్పుడు మీ అందరూ ఇంకా నేను పడతాను, మీరు రావాలి. ప్రతి సంవత్సరం సంక్రాంతికి మీరు రావాలి. మన గ్రామాల్లో చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చూడాలి, వాళ్ళు పంచుకోవాలి. అదేవిధంగా మీకున్న ఎక్స్పోజర్, ఎందుకంటే ఇక్కడ గ్లోబల్ ఎక్స్పోజర్ మీకు ఉంటుంది, మీకున్న ఎక్స్పోజర్ కూడా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని మిమ్మల్ని అందరూ కోరుతున్నాను. మీరందరూ చూస్తున్నారు, వాట్సాప్ లో బాగా తిరుగుతున్నాయి. నన్ను చాలా మంది అడిగారు, ఏంటిది పెద్ద టీవీలు పెట్టారు, బాగానే ఉంది, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? ఈ రోజు మీరు చూస్తే ఒక్క 1 మిలియన్ ఐఓటీ డివైసెస్ ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం ఉంది. ఆ 1 మిలియన్ ఐఓటీ డివైసెస్ డేటా తీసుకుని రియల్ టైం గవర్నెన్స్ లో రియల్ టైం రివ్యూ చేస్తున్నాం డేటా. ఆ రియల్ టైం రివ్యూ చేసి మంత్రులు కానివ్వండి, సెక్రటరీలు కానివ్వండి, అదేవిధంగా ప్రజలకు ఈరోజు ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితిలో తెలుగుదేశం ప్రభుత్వం 750 సీట్ల కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా ఆ కాల్ సెంటర్ ఫోన్ చేయొచ్చు, వాళ్ళ సమస్యని పరిష్కారం చేసే బాధ్యత ఈరోజు ప్రభుత్వం తీసుకుంది. అంతెందుకు, మా అవ్వ తాత పెన్షన్ తీసుకుంటే కేవలం 24 గంటల్లో వాళ్ళకి మేము ఫోన్ చేస్తున్నాం. ఫోన్ చేసి, తాత మీకు పెన్షన్ వచ్చిందా? వచ్చింది. ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందా? అవునా కాదా తెలుసుకుంటున్నాం. ఎవరికైనా పొరపాటున తాత డబ్బులు ఇస్తే ఆ మహానుభావుడు ఉద్యోగం అవుట్. రియల్ టైం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. పెన్షన్ అక్కడక్కడ మాక్సిమం 1-2% తప్ప ఎక్కడ రావట్లేదు. ఇట్లా ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ యుద్ధ ప్రాతిపదికంగా ముందుకు. ఐటీ ప్రజల కోసం వాడటం కాదు, ఐటీ రంగం కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి, పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలి. దాంట్లో భాగంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఒక్క సైబరాబాద్ కాదు, ఆంధ్ర రాష్ట్రానికి 4 సైబరాబాద్లు అవసరం. అందుకే విశాఖపట్నం కానివ్వండి, అమరావతి కానివ్వండి, చిత్తూరు కానివ్వండి, ఇంకో పక్కన అనంతపూర్ జిల్లాలో ఈరోజు మనం ఐటీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికీ విశాఖపట్నంలో ఫ్రాంక్లిన్ టెక్నాలజీ వస్తుంది జరిగింది. అమరావతికి దాదాపు $110 మిలియన్, $110 మిలియన్ ఖర్చు పెట్టి హెచ్సిఎల్ ఇప్పుడు సెంటర్ కడుతుంది. తిరుపతికి జోహో అన్న సంస్థ, ప్రోడక్ట్ కంపెనీ, అమెరికాలోనే పుట్టి పెరిగిన కంపెనీ, శ్రీధర్ వెంపు గారు ఒక సెంటర్ కూడా ఓపెన్ చేస్తాం జరిగింది. అనంతపూర్ లో కూడా ఇప్పుడు 5,000 ఎకరాలు మేము ఇప్పుడు పార్క్ లాగా క్రియేట్ చేసి ఒక మినీ గచ్చిబౌలి అక్కడ అనంతపూర్ జిల్లాలో కూడా క్రియేట్ చేస్తుంది. నేను మంత్రి అయినప్పుడు ఒకటే టార్గెట్ పెట్టుకున్నాను, 1,00,000 ఉద్యోగాలు 2019 లక్ష ఐటీ ఉద్యోగాలు ఆంధ్ర రాష్ట్రంలో కల్పించాలి. చాలా మంది చెప్పారు ఎట్లా అవుతాయి 1,00,000 ఉద్యోగాలు, ఆషామాషి. ఈ రోజు మీరు చూస్తే 10 నెలల్లో 24,000 ఉద్యోగాలు ఆల్రెడీ అయిపోయినాయి. 67,000 ఉద్యోగాలు పైప్ లైన్ లో ఉన్నాయి. మొన్న అడిగారు అసెంబ్లీలో నన్ను ఈ ప్రశ్న, కంపెనీ పేరు, ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు,
ఎంప్లాయీ పేరుతో సహా ఇస్తాం జరిగింది. ఎవరు ఇవ్వలేదు, మేము ఇస్తాం జరిగింది. ఇట్లా రాబోయే 2019 నాటికి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తాం. లాస్ట్ పోర్ట్ఫోలియో అదే ఉంది. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు యావత్ భారతదేశంలో 10 ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో తయారైన ఫోన్లు 0, ఒక్క ఫోన్ కూడా లేదు. కానీ ఈ రోజు మీరు చూస్తే యావత్ భారతదేశంలోనే 10 ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో 2 ఫోన్లు తయారవుతాయి, అంటే 20%. అది రాబోయే 2019 నాటికి 50% తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన. ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకోండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1. భారతదేశ చరిత్రలో సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ $3 బిలియన్ అనంతపూర్ జిల్లా కియా మోటార్స్ కి వస్తుంది. ఇతర రాష్ట్రాలతో బాగా పోటీ ఉండే, అయినా కూడా మన రాష్ట్రాన్ని తీసుకొస్తుంది. నేను ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరినీ, ప్రవాస ఆంధ్రులందరినీ కోరేది ఒకటే, మీరందరూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి. మీ అందరికీ ఒక జోన్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కంపెనీలో కానీ నీ సొసైటీలో కానీ. మీరందరూ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి మీ మేనేజ్మెంట్ ని ఆంధ్ర రాష్ట్ర వైపు పంపించారు. ఆ బాధ్యత మీ పైన ఉంది. గ్రీన్ కార్పెట్ వేసి వెల్కమ్ చేసే బాధ్యత మటుకు నా పైన ఉందని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరూ నేను చివరిగా ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.